తెలంగాణ టీడీపీ సీనియర్ నేత జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి అక్టోబర్లో నియమితులైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు. పార్టీ పట్ల విధేయత, మహానాడులో ఉత్తేజకరమైన ప్రసంగాలు తెలంగాణ పార్టీ బలోపేతానికి చేసిన కృషికి గుర్తింపుగా సీఎం చంద్రబాబు నాయుడు ఈయనకు ఈ అవకాశం కల్పించారు. నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. నరసరావుపేటలో కూడా పెద్ద ఎత్తున పార్టీ ఆధ్వర్యంలో అనేక స్వీట్ల పంపిణీ కార్యక్రమాలతో పాటు పేదలకు అన్ని రకాలుగా సహకరించాలని అనేటువంటి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. తాతకు దగ్గ తనయుడిగా, తాతకు దగ్గ మనమడిగా, తండ్రికి దగ్గ తనయుడిగా రాజకీయాల్లో ఒక ధృవతారగా వచ్చి ఇవాళ యువతకు ప్రేరణిస్తూ, యువతకు ఉపాధి చూపిస్తూ ఇవాళ పరిపాలనలో ముందున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఏకతాటిపైకి వచ్చినటువంటి పరిస్థితి చక్కగా చూసాం. రాజకీయాల్లో అనుభవం లేదన్నటువంటి పరిస్థితి నుంచి పాదయాత్రతో మొదలుపెట్టి దిగ్విజయంగా ఇవాళ ఒక గొప్ప నాయకుడిగా, పరిధి చెందిన నాయకుడిగా ఎదిగి ఒకవైపు పరిపాలన, ఒకవైపు కార్యకర్తల సంక్షేమాన్ని కూడా ఏకతాటిగా నడిపిస్తున్నటువంటి నారా లోకేష్ గారు భవిష్యత్ తరాలకు తెలుగుదేశం పార్టీకి యువ నాయకుడిగా, భవిష్యత్ నాయకుడిగా అందరి హృదయాల్లో కూడా చెరగని ముద్ర వేసినటువంటి స్థానం అతనిది. అందుకనే నిండు నూరేండ్లు మరిన్ని జన్మదినాలు అద్భుతంగా జరుపుకోవాలని, పేదల సంక్షేమం కోసం ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం పేదల కోసం నిర్విరామంగా కృషి చేస్తూ ఒక ఆశాజ్యోతిగా వెలుగొందాలని, అందుకనే నారా లోకేష్ గారి జన్మదినాలను పెద్ద ఎత్తున కూడా స్వచ్ఛందంగా జరుపుకున్నటువంటి ప్రజలను కూడా ప్రత్యక్షంగా చూశాం.